హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్‌ని మొదటిసారి చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఈ వ్లాగ్ వచ్చేసి హ్మ్. డైలీ రొటీన్ వ్లాగే అండి. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలోనే. ఇలాంటి వీడియోస్ పెడితేనే వ్యూస్ వస్తున్నాయండి. చాలా వరకు కూడా యూట్యూబర్స్ సక్సెస్ అవుతున్నారు. అందుకే నేనైతే డైలీ వ్లాగ్స్ అనేది నేను షేర్ చేస్తున్నాను. ఇంకోటేంటంటే మీరైతే తిట్టుకోకండి. నువ్వు చేసే పనులు మేమెందుకు చూడాలి? ఇవి అందరూ చేసుకునేవే కదా! అనేసి చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు గూడా. అందరూ చేసుకునే పనులే అండి. నేను అదే చెప్తున్నాను. కాకపోతే నేనెలా చేసుకుంటా అని చెప్తున్నాను అంతే. మీకు ఇష్టముంటే చూడండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా అండి? ఇంకోటేంటంటే మార్నింగే లేవగానే మనము వంట రూమ్ అనేది నైటే క్లీన్‌గా చేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేవగానే మనకైతే ఎంత ఫ్రెష్‌గా అనిపిస్తుందో, వంట చేయాలన్నా, ఏం చేయాలన్నా గూడా మనకి ఎనర్జీ ఇస్తుందనమాట. కిచెన్ నీట్‌గా పెట్టుకుంటే నైట్ టైమ్‌లో. ఓకేనండి. టిప్పు మీకైతే నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనండి. ఇక నేనైతే వంట చేస్తున్నాను. మా బాబుకి, మా వారికి బాక్స్‌లు పెట్టాలి. అలాగే మా వారైతే ఎర్లీ మార్నింగే డ్రై ఫ్రూట్స్, కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తింటారని మీకు చెప్పాను గదా! అవన్నీ గూడా చేస్తూ ఉన్నాను. ఓ పక్క వంట చేస్తూ, ఒక పక్క ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. అందుకే నాకు త్వరగా బాక్సులు మార్నింగే ఉంటే మాత్రం అసలు 9:30 వరకు నాకు పని అంతా కూడా అయిపోతుందండి. డేలో ఇగ నేనేదన్నా పనులుంటే బట్టలు ఐరన్ చేసేవి గానీ, ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ ఉంటాను. ఇగ మా వారికైతే డ్యూటీ ఇచ్చారండి. మా వారి డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, వీళ్ళ టైమింగ్స్ మా వారు వెళ్ళేది అప్పుడప్పుడు గూడ్స్‌కి కూడా వెళ్తారనమాట. ఆ గూడ్స్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఒక 2 అవర్స్ ముందే డ్యూటీ ఉందని చెప్తారు. అప్పుడే మనం బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కోసారి మిడ్‌నైట్ గూడా చెప్తారండి. 2:00కి డ్యూటీ అనుకోండి, 12:00కే ఫోను చేసి మీకు డ్యూటీ సార్ అని చెప్తారు. అప్పుడు నేను లేచి వంట చేస్తూ ఉంటాను. అందరూ పడుకొనున్నప్పుడు మా ఇంట్లో కుక్కర్ సౌండ్‌లు, గిన్నెల సౌండ్‌లు ఇనిపిస్తూ ఉంటాయి. నేనైతే ఎంత భయంగా చేస్తానో అందరూ ఏమనుకుంటారో, ఈ టైంలో గిన్నెల సౌండ్ వస్తుంది పైనుంచి అనేసి కింద వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ మా వారైతే ఎగ్స్ కూడా 3 ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ తింటారు. బాబుకి కూడా నేను 2 ఎగ్స్ ఇస్తా అన్నమాట. పెద్ద బాబయితే కాలేజ్ జాయిన్ అయ్యాడండి. హాస్టల్‌లో దింపేసొచ్చాను. ఆ వ్లాగ్ కూడా మీ అందరికి కూడా నేను షేర్ చేస్తాను. ఓకేనా అండి. ఇంకోటేంటంటే నేను ఈ ట్రావెలింగ్ చేసే టైంలో ట్రైన్‌లో చాలామంది వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటే ఒక్కొక్కసారి నవ్వనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఇలాంటివన్నీ వీళ్ళు ఇంట్లో మాట్లాడుకోకుండా ట్రైన్‌లో కూర్చొని మాట్లాడుకుంటారేంటి అనిపిస్తది ఒక్కొక్కసారి. ఒకవేళ ఇంట్లో మాట్లాడుకోవడానికి కుదరక ఇట్లా ట్రైన్‌లలో మాట్లాడుకుంటారేమో అనిపిస్తది ఒక్కొక్కసారి. రీసెంట్‌గా నేను బాబు దగ్గరికెళ్ళి రిటర్న్ అయినప్పుడు ట్రైన్‌లో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారండి. ఒక యూట్యూబ్ ఛానెల్ గురించి మాట్లాడుకుంటున్నారు. యూట్యూబ్ అనంగానే ఎమ్మటే నేను తిరిగి వాళ్ళకెళ్ళి చూసాను. ఎందుకంటే నాకు ఛానెల్ ఉంది గాబట్టి వాళ్ళేదో ఛానెల్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించింది ఏదైనా ఛానెల్ ఉందేమో అనుకుంటున్నాను కానీ, వాళ్ళు ఒక ఛానెల్‌లో ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుంటున్నారనమాట. ఏంటి అనంటే వీడియోస్ ఇలా పెడుతుంది, వాళ్ళకి డబ్బులిచ్చేది ఇలా పెడుతుంది, అలా పెడుతుంది అనేసి కామెంట్ జేస్తున్నారు. నాకు చాలా బాధ అనిపిచ్చింది. అసలు వీడియోస్ చేస్తే వాళ్ళు అసలు చేయడం ఎంత కష్టమో వాళ్ళకేం తెలుస్తదండి. అసలు ఏం పెట్టాలి? ఏ కంటెంట్ చూస్తారు? ఎడిటింగ్ కానీ అవన్నీ గూడా ఎంత కష్టమో ఏం తెలుసండి వాళ్ళకి. అసలు నాకైతే అనాలనిపిచ్చింది. వాళ్ళకి చెప్పాలనిపిచ్చింది. కానీ ఆ డిస్కషన్ అవసరమా అనిపిచ్చి మళ్ళా నేను ఆగిపోయాను. కానీ వాళ్ళకి తెలియదు గదండీ వీడియోస్ తీయడం ఎంత కష్టం ఉంటుందో. చేసే ప్రతి పని కూడా మనం వీడియో షూట్ చేస్తూ తీసుకోవాలంటే అది చాలా కష్టం. ఏదో వాళ్ళు తోచింది, వాళ్ళకి నచ్చింది ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలని ట్రై జేస్తారు గదా! దాన్ని వీళ్ళు ఇంత కామెంట్ జేస్తున్నారేంటి అనిపిచ్చింది నాకైతే. అంతే గదండీ! నాకైతే మాత్రం వీడియో ఎడిటింగ్‌కి 3 అవర్స్ టైం పడుతుందండి. ఒక్కొక్కసారి నైట్ టైమ్‌లో చేసుకుంటా. ఒక్కోసారి మధ్యాహ్నం టైమ్‌లో చేసుకుంటాను ఖాళీ ఉన్న టైంలో. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చాలా కష్టమండి. వాయిస్ ఇవ్వడం అందులో ఇంకా చాలా కష్టమనమాట. ఓకేనా అండి. మా వారి కోసమయితే జావా నేను ప్రిపేర్ చేస్తున్నాను. వీలుంటే నేను జావా ఎలా చేస్తాను, ఏంటనేది గూడా నేనొక వీడియో తీస్తానండి. ఇగ మా వారికైతే అన్నీ రెడీగా పెట్టేస్తాను. ఎందుకంటే మా వారు మళ్ళీ మార్నింగ్ జిమ్‌కెళ్తారు. జిమ్‌కెళ్ళి వచ్చేసరికి ఇవన్నీ రెడీగా పెట్టేయాలనమాట.
మళ్ళీ ఈ వీడియో చూసైతే తిట్టుకోకండి. మీ వారు జిమ్ జేయడం ఇవన్నీ గూడా పెట్టడం అవసరమా అనేసి. అవునండి. 40+ ఏజ్‌లో గూడా ఇంత యాక్టివ్‌గా ఉండడం నేను ఎవ్వరిని చాలా తక్కువ మందిని చూసాను. మళ్ళీ మా వారు డైట్ అంటే డైటే అండి. కొంచెం నాకు హెల్త్ బాలేక మధ్యలో స్టాప్ చేశారు. ఎందుకంటే ఇంట్లో మన పరిస్థితులు అన్నీ బావుంటేనే కదా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఏ పనైనా చేసుకోగలుగుతాము. అలానే మా వారైతే 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నారు. కొంచెం స్టమక్ పెరిగింది. ఇగ అందుకోసం అనేసైతే జిమ్‌కైతే వెళ్తున్నారు. తను డైట్ మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తారు. రైస్ కొంచెమే తినడము, డ్రై ఫ్రూట్స్ తినడము, జావలు తాగడము, ఈ జిమ్‌కెళ్ళడం అనేది ఉన్న కొంచెం టైంలో అయినా డ్యూటీ ఉంది. హాఫ్ అన్ అవరే ఉందన్నా కూడా వెళ్ళేసి జిమ్‌కైతే వెళ్ళొస్తారనమాట. జిమ్‌లో కూడా చాలా మంది అంటుంటారట, "అన్న ఇంత యాక్టివ్‌గా ఉంటావు" అనేసి. డ్యూటీకి వెళ్ళినప్పుడైతే ఇగ వాళ్ళైతే డ్యూటీ దిగి వస్తూ ఉంటే, "ఏంటన్నా డ్యూటీ వెళ్తున్నావా? ఇప్పుడే ఎక్కావా డ్యూటీ" అనేసి అంటారంట. "లేదు తమ్ముడు నేను నైట్ డ్యూటీ చేసి వస్తున్నా" అంటే కూడా వాళ్ళు నమ్మరంట అండి. అంత యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఫుడ్ అలవాట్లు కూడా అలా ఉంటాయన్నమాట. ఓకేనా అండి. ముందు ముందు వీడియోస్‌లో అయితే మా వారు డైట్ ఏంటి మొత్తం గూడా మీకైతే క్లియర్‌గా నేనైతే చూపిస్తాను. ఇదిగోండి మా వారికైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను. లంచ్ పెట్టేయాలి, డిన్నర్ గూడా పెట్టేసేయాలండి. ఇగ తినేసి మా వారైతే వెళ్ళిపోతారు. డేలో మనకి చానా టైం రెస్ట్ దొరుకుతుందండి. ఇగ వాళ్ళు డ్యూటీకి వెళ్తారు గాబట్టి, వాళ్ళు తినేది ఖచ్చితంగా మనం చేసి టైంకి వాళ్ళకి పెడితే మాత్రం వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళు మంచిగా ఉంటే ఇల్లంతా గూడా బావుంటుంది గదండీ! ఓకేనా? మీకు నచ్చితే మాత్రం మీరు గూడా ఇలాంటి జావలు, డ్రై ఫ్రూట్స్ ఇవి ఎర్లీ మార్నింగ్ తినడం ఇవన్నీ గూడా అలవాటు చేసుకోండి. నన్నైతే బాగా తిడతారండి. ఎందుకంటే నేను ఒకరోజు తింటా, ఒకరోజు తినను. ఒక డైట్ అనేది నేను మెయింటైన్ చెయ్యలేనండి. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ ఈ డైట్‌లు ఇవన్నీ నా వరకు చేసుకోవాలంటే నాకు అస్సలు చేసుకోలేను నేను. నన్ను తిడుతూనే ఉంటారు. ఇగ మా బాబుకి కూడా నేనైతే బాక్స్ కట్టాలండి. ఇగ వాడు గూడా టైం అయిపోయింది. చూసారా ఇల్లంతా వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఎలా ఉందో. ఇగ గిన్నెలు తోమేసుకొని, ఇల్లు ఊడ్చుకొని అన్నీ చేసుకుంటా ఇగ వాళ్ళెళ్ళిన తర్వాత. ఇగ రొటీన్ చేసుకునే పనులేనండి. నిన్న ఒకళ్ళు నాకు కామెంట్ పెట్టారండి. "ఏంటి అక్క ముక్కుతో మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడొచ్చు కదా!" అనేసి. నాకు చాలా కాఫ్ అండ్ కోల్డ్ అండి. నేను హైదరాబాద్ జర్నీ చేయడం, ఆ వాటర్ చేంజ్ అక్కడ వాటర్ తాగడం వల్లనో ఏమో నాకు చాలా కాఫ్ అండ్ కోల్డ్ చేసిందనమాట. అందుకే వాయిస్ గూడా చేంజ్ అయింది. అందుకే వాయిస్ అలా వచ్చింది. ఇట్లా కామెంట్ పెట్టారు. కానీ చాలా థాంక్స్ అండి. ప్రతీది గూడా మీరట్లా గమనించి నన్నడగడం నాకైతే బాగా నచ్చిందండి. ఇగ పనంతా కంప్లీట్ అయిన తర్వాతయితే నేను ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుంటాను. అందుకే నేనైతే ఈ మధ్య నీకు ఊర్లు తిరగడము, హైదరాబాద్ ఎళ్ళడం అటు ఇటు కొంచెం ఆ స్ట్రెస్ వల్ల నేను వీడియోస్ అనేవి త్వరగా పోస్ట్ చేయలేకపోతున్నానండి. ఇగ గిన్నెలైతే తోమేసుకుంటున్నాను. నైటే గిన్నెలు తోమేస్తా కాబట్టి అన్ని ఉండవు. ఇగ వీళ్ళు మార్నింగ్ టిఫిన్స్ చేసి బాక్సులు కట్టేసాక మొత్తం ఇగ అప్పుడు నాకు మళ్ళీ గిన్నెలు పడతాయన్నమాట. ఇగ వాళ్ళెళ్ళిపోయినాకైతే ఏమీ ఉండదండి పనైతే. ఇంకా హైదరాబాద్‌లో అయితే అండి ఇంకోటేంటంటే హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తూ ఉంటే అసలు ఏంటి వీళ్ళంతా ఎటెళ్తారు? ఇంతమంది అసలు వెళ్తున్నారు. అసలు ఎటెళ్తారు? ఇంత బిజీగా ఉంటదో నాకైతే అస్సలు ఉండబుద్ధి కాదండి హైదరాబాద్‌లో. ఒక్క 2 డేస్ ఉన్నానంటే ఇగ ఇంటి మీద బెంగ పట్టుకుంటది. ఇక వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి. నా వల్ల అయితే అస్సలు కాదండి. కానీ మేమైతే ఇగ హైదరాబాద్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. ఒకవేళ షిఫ్ట్ అయితే నేను ఉండగలుగుతానా? ఉండగలగనా? అని కొంచెం భయమైతే వేస్తూ ఉంటుంది. ఇగ చూసారా మొత్తం గిన్నెలు తోమేసానండి. ఇంక నేను హాట్ వాటర్ తాగడానికి పెట్టేసుకున్నాను. బాబుకైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను. వాళ్ళెళ్ళిపోయిన తర్వాతనే అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాతనే నాకైతే ప్రశాంతంగా తాగాలనిపిస్తుందండి. హడావిడిగా వాళ్ళకి పనులు చేసుకుంటూ నేనైతే అసలు నేను హాట్ వాటర్ గాని, టిఫిన్ గాని నేను చేయలేననమాట. ఇగ మా బాబయితే స్కూలుకి వెళ్తున్నాడు. వీడియో తీస్తుంటే అస్సలు తీయనీయడండి. ఇగ పిల్లలైతే అస్సలెందుకో అసలు వీడియోలలో చూపియకు మమ్మీ అనేసి అంటూ ఉంటారు. కానీ నేనైతే వదులుతానా? నేనైతే చూపిస్తూనే ఉంటాను. ఇగ ఈవినింగొచ్చాక చూడాలి వాడు ఈ వీడియో చూసుకొని, ఆహా! నన్ను గూడా వీడియో తీసావా? యూట్యూబ్‌లో పెట్టావా? అనేసి ఏమంటాడో చూడాలిగ. ఇగ ఒక పక్కయితే వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసుకున్నానండి. ఇగ అంతే అండి. నాకు 10 వరకు గూడా మొత్తం పని కంప్లీట్‌గా అయిపోతుంది. ఇగ ఇల్లు ఊడ్చేసుకోవడం ఇవన్నీ గూడా చేసేసుకున్నానంటే అయిపోతుందండి.
మా ఇంట్లో చిన్న పిల్లలు ఏమి ఉండరు గాబట్టి, ఏం చెత్త ఎక్కువ పడదండి. ఊడ్చిన ఇల్లు ఊడ్చినట్టే నైట్ వరకైనా అలానే ఉంటుంది. కానీ అదేంటో ఊరికి పోయొచ్చిన 2 డేస్ వరకు 2 డేస్ ఊరికి వెళ్ళొచ్చినా అంటే మాత్రం సోఫాల మీద మొత్తం దుమ్ము దుమ్ముగా పడుతుంది. ఇంట్లో మనుషులుంటేనేమో ఏం చెత్త పడదు. లేకపోతేనేమో అంత డస్ట్‌గా ఉంటుంది. ఇగ ఈవినింగ్ టైమ్‌లో అండి ఇట్లా నేనైతే అన్ని గిన్నెలు తోమినయన్నీ నేను సదిరేసుకుంటాను. ఇక బాబు బాక్స్ గూడా ఒచ్చినాక మొత్తం గిన్నెలైతే తోమేసుకుంటానండి. ఇది నా డైలీ రొటీన్ అనేది. మీకు నచ్చిందా అండి? ఇంకా ఏమేమి నేను ఈ డైలీ వ్లాగ్స్ చేయడం మీకు నచ్చిందా? నచ్చలేదా? నాకైతే కామెంట్‌లో చెప్పండి. ఓకేనా అండి? ఈ వ్లాగ్ ఇంతటితోతే ఎండ్ చేస్తున్నాను. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.